నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద విద్యార్థుల చదువుకు చేయూత. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఎన్వి రత్నం చారిటీస్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు రాజ్యలక్ష్మి సహకారంతో పేద విద్యార్థులకు నగదు అందజేసిన రోటరీ వెస్ట్ ప్రతినిధులు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాం. గూడూరులోని ప్రెస్ క్లబ్ లో ఏపీఎంఎఫ్ నూతన పదాధికారులుగా నియమితులైన వారిని ఘనంగా సన్మానించిన గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. నీట్ ప్రశంసా లీకేజీకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ తక్షణమే రాజీనామా చేయాలి. నెల్లూరులోని బీఆర్సీ సెంటర్ వద్ద నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి. వైభవంగా నృసింహయాగం. పెంచలకోన క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన యాగంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఢిల్లీలో విద్యార్థులకు అండగా నాయకులు కార్యకర్తలు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలిసివేసిందన్నారు. విద్యార్థులు ర్యాంకుల కోసం కోచింగ్ సెంటర్లకు పెట్టే ఖర్చు దేశ బడ్జెట్ ను దాటిపోయిందని పేర్కొన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీకేజీకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు దేశంలో తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ ఉండడం, ఇలాంటి అంశాలు కలిసి వేస్తుంటే దానికి మద్దతుగా విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఎంపీలందరూ కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి వద్దకు వెళ్లి మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, దేశ యువత మొత్తం కూడా ఆందోళనలో ఉంది, విద్యార్థులందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కావచ్చు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి టెస్టింగ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే దానికి సమాధానం దాటవేస్తూ పార్లమెంట్ లో సమాధానం చెప్పలేక, పార్లమెంట్ లో సమాధానం చెప్పనప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తాం, మీరు ఇంటి దగ్గర చెప్పమని ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ప్రియాంక గాంధీ గారిని ఘోరంగా అవమానించి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అనేది సబబు కాదు. దీనికి ఏదైతే ఈ కార్యక్రమాలన్నిటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా ఉందనే దానికి ఇదొక ఉదాహరణ. ఏదైతే గాంధీ గారు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈరోజు ఆంధ్రరత్న భవన్ అనేటువంటి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం, అదేవిధంగా నెల్లూరులో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ వార్తలు ప్రచురిస్తే ఆ వార్తలు ప్రచురించినటువంటి పత్రికలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పిలిపించడం,
ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు ఈ యొక్క పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగిస్తాం. నీట్ పరీక్షలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తో ఇటు విద్యార్థి సంఘాలతో కావచ్చు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున త్వరలో ఉద్యమం చేయబోతున్నాం. విద్యార్థులందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీకి ఇట్లాంటి కార్యక్రమాల వల్ల దేశంలో ఇప్పటికే మసకబారిపోతుంది. అయోధ్యకు సంబంధించి ఏదైతే అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఉండేటటువంటి గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటీస్ అధినేత సీనియర్ రొటీరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు రాజ్యలక్ష్మి సహకారంతో విద్యార్థులకు అవసరమయ్యే ఫీజుల మొత్తాన్ని అందజేశారు. 8 విద్యార్థులకు కలిపి 2,06,000 రూపాయలు అందజేశారు. అనంతరం శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కృష్ణంరాజు, కార్యదర్శి హరినాథ్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, వాసు గౌడ్, ధనంజయ రెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, బొమ్మిడి శ్రీనివాసులు, రాజు, విజయభాస్కర్ రెడ్డి, కోదండ రామయ్య, లక్ష్మీనారాయణ, నవీన్, జయకుమార్, హరినాథ్ రెడ్డి, శ్రీనివాసులు, రాఘవరెడ్డి, బలరాం రెడ్డి, నర్సరాజు, లీలామోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున మన ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాత శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు పేద విద్యార్థులకు ఫీజు డొనేషన్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ఎన్ సాయి సురేఖ 20,000 రూపాయలు, టి శివచరణ్ 28,000 రూపాయలు, కె కౌశల్ కిరణ్ 10th క్లాస్ 20,000 రూపాయలు, సి కృతిక్ అండ్ అన్విత 40,000 రూపాయలు, ఎన్ శరణ్య అండ్ చిన్మయ్ 6th and 5th క్లాస్ 13,000 రూపాయలు, లాస్య 9th క్లాస్ 30,000 రూపాయలు, వి చైత్ర వర్ణిత 9th క్లాస్ 25,000 రూపాయలు, ఎన్ హేమేంద్ర 6th క్లాస్ 30,000 రూపాయలు, మొత్తం 2,06,000 రూపాయలని దాతగా విరాళంగా డొనేషన్ ఇస్తున్నారు. వారికి క్లబ్ తరఫున మొన్న రాత్రి అరౌండ్ 8 PM 8 గంటలకి మనం అప్పుడప్పుడు గురుకులంలో కొన్ని కార్యక్రమాలు చేస్తాం. మినీ గురుకులం గాంధీనగర్ ఎస్కేఆర్ కాలేజ్. మా ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, సార్ మధ్యాహ్నం నుంచి కరెంట్ లేదు సార్, ఏంటమ్మా మీరు పోయి ఎక్కడే కదా డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు అంటే, వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏదో కనిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు సార్. 150 మంది గిరిజన పోయి చీకట్లో మరిగిపోతూ ఉన్నారు సార్. నాకు అసలు ఆ 2008 కొత్త అతను నాకు నంబర్ కూడా మన ఈ బిల్ కలెక్టర్ని అడిగితే వాళ్ళు ఏదో నంబర్ ఇచ్చారు. వాడు ఇమీడియట్గా రెస్పాండ్ అయినాడు. ఎందుకు రెస్పాండ్ అయ్యాడో నాకు తెలీదు. ఇమీడియట్గా పోయినాడు. అక్కడ సార్ మా ఫాల్ట్ ఏం కాదు, లోపల ఇంటర్నల్ వైరింగ్ కట్ అయిపోయింది, వాడు మా వాడు పోయిన అధ్యయనం చూసి వచ్చారు, ఇంటర్నల్ వైరింగ్ కరెక్ట్ చేసి వచ్చారు, వాళ్ళని కరెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్. తర్వాత నేను ఉదయం ఆ పిల్లవాడు ఎందుకు ఇంత అంటే మనల్ని చూసి ఇప్పుడు రియాక్ట్ అయ్యే అధికారులు లేడు అసలు. నేను చెప్తే ఎందుకు ఇంత స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యారని అంటే, సార్ మాది సత్రపేరు సార్, ఉదయ్ శంకర్ ఉదయ్ కుమార్ గారు. నేను పలానాడు బంధువు సార్, మన మున్సిపాలిటీ ఎవరు ఉండేది కదా అక్కడ క్యాషియర్ చెంచయ్య, వాడి ఇళ్ళ దగ్గర సార్. అంటే అంటే అది పెద్ద పని అని కాదు, ఆ మాదిరి ఇన్స్టంటేనియస్గా సార్ జస్ట్ అది అయింది. ఒక అరగంట దంచి పారేసింది వర్షం, ఒక అరగంట 3/4 గంట. ఇట్లా అందరికి కలిపి నాకు తెలియకుండా నేను అంత అయింది అనుకోలేదు. ఇవాళ చూస్తే 2,06,000 అయింది. సో ఏదైనా మనం చేస్తున్నాం అంటే ఎస్సీ రక్తం చారిటీస్ అని పెట్టింది కూడా విద్యా వైద్యం కోసమే. ఎందువల్లంటే ఆ రెండింటిలోనే మనం హెల్ప్ చేస్తే వాళ్ళ పైకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఎస్సీ రక్తం చారిటీస్ పెట్టినాం. అదే ఇందులో
ఈరోజు సరే మన రాజుగారు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి ప్రతి సంవత్సరం మన రోటరీ ద్వారానే ఇచ్చినట్టు చూపిస్తున్నాం. కాబట్టి ఆ ఇదిలో పోవాలని ఈరోజు ఇది చేశారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారు చేసే కార్యక్రమాలు ఇప్పుడు మన క్లబ్ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. కానీ వారు గుప్తదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, చేసి మళ్ళా చెప్పుకోరు అనమాట. అటువంటి కార్యక్రమాలని ముఖ్యంగా విద్యాపరంగా చాలా మందిని చదివిస్తూనే ఉంటారు. అవి మన రోటరీ క్లబ్ ద్వారా అడాప్ట్ చేసుకుంటే మన రోటరీ క్లబ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో విద్యాపరంగా మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు క్లబ్ లెవెల్లో కూడా తెలుస్తానే ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని మనకు పర్మనెంట్గా ప్రాజెక్టు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే పిఎం రావు గారు కూడా స్పోర్ట్స్ విషయంలో కానీ విద్య విషయంలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. వారిద్దరిని ప్రోత్సహించడానికి ఇక్కడ మన గౌరవ సభ్యులందరూ అలాగే పెద్దలు గోపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా వారికి ఆ ప్రోత్సాహాన్ని అందించిన దానివల్ల మన క్లబ్ ఇప్పుడు కూడా వెనక్కి పెట్టలేదు. అదొక గర్వకారణం మన విషయానికి. గతంలో కూడా ఆవర్తలు రావడానికి ముఖ్యంగా మన విద్యాపరంగా పర్యావరణ పరంగా ఈ కార్యక్రమాలు చేసినందువల్ల ఏపీఎంఎఫ్ నూతన పదాధికారాలకు ఘన సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమాలు గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కు నూతనంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణం గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి డబ్బు కృపానిధులకు గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొని నూతనంగా ఎంపికైన వారికి శాలువాలు, పూల బుకేలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనియన్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీలో తమకు పదవులు దక్కడం గర్వకారణమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఢిల్లీ బాబురెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కమిటీలో జిల్లా కమిటీలో నేను పచ్చూరు బాలకృష్ణ గౌడ్ ఉపాధ్యక్షులుగాను, అదేవిధంగా మన మీడియా మిత్రుడు మా సోదరుడు జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన కృపానిధులకు మమ్మల్ని గూడూరు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు జిల్లా కమిటీలో మా బాధ్యతలు అప్పగించినందుకు మాకు సన్మాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా మీరు మా సోదరులు చెప్పినట్టు, మా మిత్రులు చెప్పినట్టు గూడూరు డివిజన్ లోని అందరి జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వారి సమస్యలకు పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తాం. ముఖ్యంగా మమ్మల్ని జిల్లా కమిటీలో ఎంపిక చేసేందుకు సహకరించిన గూడూరు డివిజన్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆత్మగురు సురేష్ బాబు, చింతకుంట అనిల్ కుమార్ల సహకారంతో మిత్రులతో మన విలేకరుల మిత్రులు కూడా సహకరించి మాకు ఆ కమిటీలో చోటు కల్పించేందుకు తోడ్పడిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పరుచూరు బాలకృష్ణ గౌడ్కి ఈరోజు మేము ఇక్కడ సన్మానం చేసుకోవడం జరిగింది. ప్రింట్ మీడియా అసోసియేషన్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా శుభపరిణామం. గూడూరులో ఉంటున్న పాత్రికేయులను జిల్లా స్థాయిలో వాళ్ళ సేవలను గుర్తించి జిల్లా స్థాయి పదవులు ఇవ్వడం చాలా శుభదాయకం. అలాగే కృపానిధి జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. వారిద్దరికీ మా ప్రింట్ మీడియా అసోసియేషను, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే ప్రింట్ మీడియా విలేకరుల తరఫున కూడా మేము అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే వారిని సందర్భంగా కోరుకుంటున్నది ఏంటంటే అరుదైన యూనియన్, ఎందుకంటే రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన యూనియన్. ఆ యూనియన్ పేరే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. దానికి వ్యవస్థాపక అధ్యక్షులు ఢిల్లీ బాబురెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరిని నెల్లూరుకి పోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో నడిచి జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను అరికట్టేందుకు వాళ్ళు సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఏవైతే జర్నలిస్టులకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిలో వారు తీర్చేందుకు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు జమాల్ బాషా, ఆత్మకూరు సురేష్, అనిల్, కోటేశ్వరరావు, నిరంజన్, నరసింహారావు, విజయ్, చెన్నూరు మస్తాన్ రావు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పీటీఎం 3.0 కార్యక్రమం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ నవీన్ కుమార్ తెలిపారు. మనుబోల్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులందరూ హాజరు కావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని ఆయన వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈ నెల 24వ తేదీన మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పాఠశాలలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి SRKVM కిట్ని అందజేస్తున్నారు. షూస్, బ్యాగ్స్, బెల్ట్, యూనిఫాము, బుక్స్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్ ఇవన్నీ ఉచితంగా అందజేసి విద్యార్థి ఏ బిడ్డ కూడా చదువులో వెనకబడకుండా ప్రతి బిడ్డ పాఠశాలలో ఉండేటట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో శ్రద్ధ వహించి చర్యలు చేపడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ పేరెంట్ మీటింగ్కి అటెండ్ అయ్యేసి మీ విద్యార్థి యొక్క అభివృద్ధిని, వారి యొక్క స్థాయిని మనం తెలుసుకునేసి, లోటుపాట్లు ఉన్నట్లయితే సమావేశంలో చర్చించుకునేసి మనందరం ఒక తాటిపైన విద్యార్థి యొక్క అభివృద్ధికి తోడ్పడేటట్టు మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు, సూచనల మేరకు మన విద్యాశాఖ అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రి. ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు ముత్తుకూరు రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు స్థానికంగా కలకలం రేపింది. ముత్తుకూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు డ్రైవర్ వేగంగా వచ్చి ముందు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ వేగానికి ఆటో అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాద తీవ్రతకు స్కూటీ రోడ్డుపై పడిపోయి క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. అందరూ చూస్తుండగానే పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తితో పాటు ఆటో డ్రైవర్, ఆటోలోని ప్రయాణికుడు తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం జెన్కో రోడ్డు సెంటర్ వద్ద టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి బూడిదను తరలించే బల్కర్లు ఓవర్లోడ్ తో అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయంటూ వారు ఆందోళన నిర్వహించారు. బల్కర్లను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేయడంతో 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మనకి ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, సేల్ కంపెనీ అయితేనేమి, జన్కో అయితేనేమి ఉన్నాయి కదా పవర్ ప్రాజెక్టులు. వాటి నుంచి ఈరోజు ఫ్లైయాష్ తోలే బల్కర్లు వాటి కెపాసిటీ వచ్చేసి 38 టన్నులు కెపాసిటీ, 38-39 టన్నులు అయితే ఈరోజు లోడ్ తోటి కలిపి వాళ్ళు 83 టన్నుల కెపాసిటీతో బండి పోతుంది. ఈరోజు 83 టన్నుల కెపాసిటీతో పోయే బండ్లు తగ్గ రోడ్లు ఇక్కడ ఉన్నాయని అడుగుతున్నాను. ఉన్న రోడ్డు డబల్ రోడ్డు ఉంది, నెల్లూరు ముత్తుకూరు రోడ్డు. ఆ రోడ్డు సర్వనాశనం అయిపోతూ ఉంది. ప్రాంతచారం నడిచిపోయే వాళ్ళైతేనేమి, 2 వీలర్లకు పోయే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. డబల్ రోడ్లోనే కార్లు, బస్సులు ఎన్నో వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంత ఓవర్లోడ్ కెపాసిటీతో పోతుంటే రవాణా శాఖ ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు. ఇంకోటి నెల్లూరు నుంచి ఒక రైతు ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొచ్చుకుంటే ఒక 100 కేజీలు 200 కేజీ కొంటే ఫైన్ రాస్తున్నారు.
ఇక్కడ టన్నులు ఎక్స్ట్రా కెపాసిటీ పోతుంటే ఏం చేస్తున్నట్టు అర్థం కావడం లేదు. ఈ అధికారులు కూడా ఆ నిద్రావస్థ మాని వీళ్ళు చర్యలు తీసుకొని కోరుకుంటూ, అదేవిధంగా నెల్లూరులో ఈ బల్కర్లే పొగలు రూరల్లో పానీకుండా ఆపేస్తున్నారు. అటు ఆపేశారని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముత్తుకూరు టౌన్ మీద వచ్చేస్తున్నారు. ముత్తుకూరు టౌన్ నుంచి ముత్తుకూరులో వ్యాపారస్తులు అయితేనేమి, ముత్తుకూరు మండల కోటల్లో వచ్చినట్టు ప్రయాణికులు అయితేనేమి, ముత్తుకూరు మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ముత్తుకూరు నుంచి పంటపాలెం రోడ్డుగా పోయి పంటపాలెం రోడ్డు నుంచి పోర్టు రోడ్డు ఎక్కుతున్నారు. ఆ పంటపాలెం రోడ్డు కాడ కటింగ్ కాడ ఆడ కటింగ్ ఇంత పెద్ద బండ్లు కటింగ్ తిరిగే పరిస్థితి లేదు. వీళ్ళు మూర్ఖంగా పోయి ఆ బండ్లు తిప్పడం వల్ల ఆ పంట పనులు నెలకి 2-3 యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కంపెనీలు వస్తే మాత్రం కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు, కంపెనీలు వాళ్ళకి తగ్గ కెపాసిటీ బండ్లు తొలగమనండి, ఇబ్బంది లేదు. ఇట్లా మీరు ఓవర్లోడ్తో పోసి మా ప్రాణాలు తీసేదానికంటే నేను కంపెనీలు ఇచ్చింది. వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీ పరిధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కోట నవాబుల కోట అని పూర్వీకులు చెప్పారని గతంలో ఓ దినపత్రిక కూడా ప్రచురించిందని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తెలిపారు. సర్వేపల్లి గ్రామ పరిధిలో ఉన్న నవాబుల కోటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాస్తవాలు వెలుగులోకి తెస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందూరి శ్రీహరి, శివరాత్రి సందీప్, ఎలికం గిరీష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. కోట ఆంజనేయ స్వామి గుడి పక్కనే టూన్ కనుక్కోవాలా. నాకు తెలిసినప్పుడు ఆంచి ఏంటంటే ఇది కోట, దీంట్లో కోనేరు అన్నీ ఉన్నాయి. మహేష్ అన్నాడనా అనడానికి ఆధారం ఇది. ఇగోండి పెద్ద పెద్ద బొంతరాళ్లతో కట్టుబడిది, బొంతరాళ్లతో కట్టుబడి కళ్ళకి ఇప్పుడు కూడా అట్టే ఉంది, శిథిలావస్థలో ఉన్నా సరే. ఇది ఎంత బరువు ఉందో, ఇది విచిత్ర. ఇది నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గం, సర్వేపల్లి గ్రామం. సర్వేపల్లి గ్రామం ప్రారంభమయ్యే దగ్గర ఊరు ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి గుడి, గుడికి రైట్ సైడ్ ఎడమ వైపున మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది నవాబులు ఏలిన కోట అని చెప్పి చెప్పడం. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉండేది. ఎవరైనా పొలాలకు మట్టి కావాలంటే స్థానికంగా తలార్లని, సెక్రటరీలను అడిగి పాటి మట్టి అని చెప్పి పొలాలకు తోలుకునేటువంటి పరిస్థితి అడిగి, అటువంటి కోట ఈరోజు దీని చుట్టూ కూడా లోపలంతా కూడా అక్కడక్కడ సర్వే చేసి రాళ్ళు నాటుకొని మాది ఈ భూమి అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది నాకైతే తెలియదు. నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కూడా ఇది కోట, ఇది నవాబులు ఏలిన కోట, ఈ కోటలో ఈ కోనేరు నుంచి నెల్లూరు దర్గా దగ్గరికి కూడా సొరంగం ఉండేది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఏనుగులు బాయ్ అని చెప్పి అక్కడ దాకా కూడా సొరంగం ఉండేది. వాళ్ళు నవాబులు ఏంటంటే ఆ ఏనుగులు అవన్నీ కూడా నీళ్లు పెట్టించుకోవడం, కడుక్కునే దానికి ఉపయోగించేవాళ్ళు అని చెప్పి చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే ఎవరో మా పక్కూరు చుట్టుపక్కల వాళ్ళు మాయ అని చెప్పి సర్వేలు చేయించుకొని రాళ్ళు నాటుకొని మాకు పట్టాలు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం అనేది నాకైతే తెలియదు. కానీ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇది ప్రైవేటు వ్యక్తులదా లేదంటే నవాబుల కోట, దీంట్లో ఎంతవరకు కోట ఉంది, ఎంతవరకు ప్రైవేటు వ్యక్తులది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేదానికి నా వంతు నేను కృషి చేస్తా. పెంచలకోన క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ పెనిసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహయాగం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. వేద మంత్రోచ్చరణల మధ్య నృసింహయాగాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
గూడూరు పట్టణంలో కొలువైయున్న సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. బాబాను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో పల్లకీసే వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన ఫలానాన్ని చెప్పడానికి మామూలుగా ఇంట్లో చదువుతాము చరిత్ర. కూడా చేశారు. అప్పటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద విద్యార్థుల చదువుకు చేయూత. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఎన్వి రత్నం చారిటీస్ అధినేత శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి సహకారంతో పేద విద్యార్థులకు నగదు అందజేసిన రోటరీ వెస్ట్ ప్రతినిధులు.
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాం. గూడూరులోని ప్రెస్ క్లబ్ లో ఏపీఎంఎఫ్ నూతన పదాధికారులుగా నియమితులైన వారిని ఘనంగా సన్మానించిన గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. నీట్ ప్రశంసా లీకేజీకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ తక్షణమే రాజీనామా చేయాలి. నెల్లూరులోని బీఆర్సీ సెంటర్ వద్ద నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి. వైభవంగా నృసింహయాగం. పెంచలకోన క్షేత్రంలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన యాగంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.